సో వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో హెల్త్ అనేది అస్సలు బాగాలేదు. బట్ నిన్నటి నుంచి చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు కాల్ చేస్తూ ఉన్నారు. సో వారందరితో పాటు మీకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో వెబ్నోడ్కు సంబంధించినటువంటి విషయంతో పాటు కానిస్టేబుల్ మెయిన్స్ రాతపత్రికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు ఈ నోటిఫికేషన్ ఇంత క్లమ్జీ కావడానికి, అభ్యర్థులు ఇంత గందరగోళానికి గురి కావడానికి ముఖ్యంగా దోహదపడినటువంటి కొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఈ యొక్క వీడియోను నేనైతే ముగించేటటువంటి అవకాశం ఉంది. ఎవరి మనోభావాలైనా కానీ దెబ్బతిన్నట్లయితే దయచేసి ఏమనుకోవద్దు. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందుగా ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యేటువంటి పేద కానిస్టేబుల్ అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దాదాపుగా 374 మంది లక్ష్మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. గతంలో జాయిన్ అయినటువంటి విద్యార్థులతో పాటు రీసెంట్గా జాయిన్ అయినటువంటి విద్యార్థులను కూడా అందరినీ కలిపి ఒకే ట్రాక్ మీద తీసుకుని రావడానికి మనం సిలబస్ మొత్తాన్ని కూడా రీషెడ్యూల్ చేయడం అనేది జరిగింది. ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైన టైం టేబుల్, ప్రతిరోజు ఎగ్జామ్స్, ప్రతిరోజు కూడా కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ క్లాసులు కూడా మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో మనం నిర్వహిస్తున్నాం. మా యొక్క లక్ష్యం ఒకటే, మిమ్మల్ని కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో 120 నుండి 130 మార్కులు సాధించే విధంగా ప్రిపేర్ చేయించడమే మా యొక్క లక్ష్యము. జాయిన్ కానుకున్నటువంటి విద్యార్థులు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్ వాట్సాప్ చేయండి. గ్రూప్ లింక్ పంపుతాను. జాయిన్ కండి, ప్రిపేర్ కండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది ఎప్పుడు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. మనకున్నటువంటి కొంతమంది మిత్రుల యొక్క సహాయంతో మనం అనుకున్నది ఈ వచ్చే 2 వారాల్లో ఈ యొక్క వెబ్నోట్ విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. బోర్డులో అవేవో చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మే 18వ తారీఖు కూడా ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి బోర్డులో మీటింగ్ జరిగినాయి. బట్ ఏమంటే బోర్డు ఆ మే 18 అనేటువంటి డేట్ని అయితే వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. రీసెంట్గా జరుగుతున్నటువంటి విషయాలను కనుక బట్టి చూస్తే మనకి చాలామంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఏప్రిల్ 27 అని, మే 18 అని, జూన్ మొదటి వారంలో కానీ జూలై చివరి వారంలో కానీ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. వారికి ఉన్నటువంటి సోర్స్ ప్రకారం వారు చెప్తూ ఉన్నారు. మరి దాంట్లో ఎంత నిజం అనేది వారికి మాత్రమే తెలుసు. నాకున్నటువంటి నా అనాలిసిస్ ప్రకారం మాత్రమే చెప్తా ఉన్నాను. కోర్టు కేసులు కనుక పరిష్కారం కనుక చేసుకోగలిగినామంటే డెఫినెట్గా జూన్ ఆఖరి వారాల్లో కానీ లేదంటే జూలై మొదటి 2 వారాల్లో కానీ మనకు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు మీ యొక్క ప్రిపరేషన్ ఇక కొనసాగించండి. ఇక మెయిన్ లీడ్ టాపిక్ లేకపోదాము. అసలు ఈ నోటిఫికేషన్ ఇంత గందరగోళానికి గురి కావడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసరికి ఇద్దరు ప్రధానంగా. ఒకరు ప్రభుత్వం చూపిస్తున్నటువంటి కొంత నిర్లక్ష్య ధోరణి వల్లే ఈ నోటిఫికేషన్ లేట్ అవుతుందనేది నా అభిప్రాయం. చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క అభిప్రాయం కూడా. ఇక్కడ ప్రభుత్వాన్ని మరి నేను విమర్శిస్తున్నాననేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎప్పుడో 2018లో పడినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ తర్వాత ఇంతవరకు ఒక్క కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా జరగకపోవడం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయము. పన్నటువంటి నోటిఫికేషన్ కూడా ఎప్పుడో 2022లో పడితే 2025 వచ్చే టయానికి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా విద్యార్థుల యొక్క బతుకులు అనేటివి మారలే. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఇంకాస్త చొరవను చూపించి ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించండి. ఒకవేళ ఇది అత్యంత క్లిష్టతతో కూడుకున్నటువంటి అంశం అని ప్రభుత్వం భావించినప్పుడు దయచేసి విద్యార్థులకు ఒక టెంటేటివ్ డేట్ అయినా చెప్పండి. మేము ఈ టైం లోపల ఈ కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి మేము మెయిన్స్ ఎగ్జామ్ పెట్టేటువంటి అవకాశం ఉంది. మీరు ఎటువంటి భయాందోళనకు లోను కావద్దని చెప్పేసి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే కూడా బాగుంటుంది. దయచేసి నేను ఇక్కడ ప్రభుత్వాన్ని ఏమనట్లేదు. ఈ 39,000 మంది అభ్యర్థులు కాదు, 39,000 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ప్రభుత్వం ఇంకాస్త చొరవను చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ అభ్యర్థులది కూడా తప్పు అనేది ఉంది. నేను అభ్యర్థులది కూడా ఎందుకు తప్పు అనేది ఉంది అంటున్నానంటే, గత కొన్ని నెలల ముందు అనుకుంటా ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించాలని కొన్ని జిల్లాల వ్యాప్తంగా ఈ యొక్క వినతి పత్రాల కార్యక్రమం అయితే జరిగింది. అది 2-3 జిల్లాలకు మాత్రమే పరిమితమై మిగిలిన జిల్లాలలో అయితే అసలు దాని మచ్చుకు కూడా దానికి సంబంధించినటువంటి సంఘటన కూడా మనం చూడలేదు. అభ్యర్థులు ఇక్కడ మీరు కూడా కాస్త ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇంత క్లమ్జీ కావడానికి కారణం కూడా మీరు బయటకు వచ్చి మీ యొక్క సమస్యలను వినతి పత్రాల రూపంలో కానీ లేదా ర్యాలీల రూపంలో కానీ లేదా వేరే ఏ సామాజిక మాధ్యమం ద్వారా కానీ తెలియజేసేటువంటి ప్రయత్నం మీరు చేయనప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ ముందుకు పోయేటటువంటి అవకాశం కూడా 100% లేదు. అలాగే గ్రూప్ 2 విషయంలో మనం చూస్తే చాలామంది పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు, చాలా పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు 1,00,000 మందికి పైగానే సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ ఛానల్కి సంబంధం లేనటువంటి ఛానల్
ఛానళ్ళు కూడా రియాక్ట్ అయ్యి మాట్లాడినాయి. కానీ 2 సంవత్సరాలుగా ఒక కానిస్టేబుల్ అభ్యర్థి అనేవాడు అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడు. మరి అతని యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక్క వీడియో మీరు ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇంత క్లమ్జీ అయిపోయింది? అసలు ఈ నోటిఫికేషన్కు ఆ కోర్టు కేసులకు ఉన్నటువంటి సంబంధం ఏమి? అసలు ఆ కోర్టు కేసులలో ఏ కేసులు ఈ యొక్క నోటిఫికేషన్ను అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితికి తీసుకుపోయి క్యాన్సిల్ చేయించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి సమాచారం మీరు కనుక తెలుసుకొని కనుక మీలాంటి వాళ్ళు కనుక వీడియో కనుక చేయగలిగినారంటే విద్యార్థులకు మీరు చేసినటువంటి గొప్ప సహాయం అవుతుంది. అది గ్రూప్ 2 విషయంలోనే మరి పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు స్పందించినాయి. వాళ్ళు దయచేసి ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉందో, ఈ గందరగోళం ఏదైతే ఉందో దీని మీద మీరు ఒక క్లారిటీ తీసుకొని ఈ యొక్క కోర్టు కేసులు ఏమి, ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కోర్టు కేసుల పరిష్కారం కనుక జరగకపోతే ఎటువంటి సమస్యలు అనేవి ఫ్యూచర్లో ఎదురవుతాయి అనేటువంటి అంశాల మీద మీరు చేయండి. మీలాంటి పెద్దలు కనుక చేసినారంటే 100% ఇది ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. నేను స్వయానా ఒక న్యూస్ ఛానల్కు నేను పెద్ద గొప్ప నాకంటే లేడు తోపన్నట్లు కొన్ని ఛానళ్ళు విరవిగేటువంటి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. నా మాట నేను ఏం వెనక్కి తీసుకోను. ఆ ఛానళ్ళకు డైరెక్ట్గా కాల్ చేసి మరీ అడిగినాను, ఇది సమస్య సార్, దీని మీద మీలాంటి వాళ్ళు కనుక వీడియో చేస్తే ఇది రీచ్ వస్తుంది, ప్రభుత్వం దగ్గరికి పోతుంది, విద్యార్థులు బాగుపడతారని చెప్పేసి నేను అడిగిన సందర్భంలో వారు అన్నటువంటి ఒకే ఒక మాట, ఒక కంటెంట్ మీద మేము ఒకేసారి వీడియో చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత జటిలమైనటువంటి సమస్య మీరు కేవలం వ్యూస్ కోసం చూడకుండా ఇది ఒక న్యూస్ లాగా కనుక మీరు కనుక చూసినట్లయితే ఇది ఎప్పుడో పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లో ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ నమ్ముకొని ఎవరైతే రీసెంట్గా లేడీ యోగర్ లాగా ట్రెండింగ్లోకి వచ్చేసి వెంటనే వైరల్ అయినారో వారు ఈనాడు ఒక్కడు కూడా కనిపించట్లేదు. ఒక్క మాట కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడట్లేదు. కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి అన్నీ ఉండి క్వాలిఫై అయ్యి 39,000 మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ పెడతారా, ఎప్పుడెప్పుడు మా యొక్క ఆర్థిక సమస్యలు అనేటివి ముగిసిపోతాయా, ఎప్పుడు మేము కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష రాస్తామనేటువంటి దుర్భర స్థితిలో ఉన్నారు. 2 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ఏజ్ కూడా పెరిగిపోయింది. నెక్స్ట్ నోటిఫికేషన్లు పడితే వాళ్ళకు కొంతమందికి వయోపరిమితి మీరిపోయినారు కాబట్టి వాళ్ళకి ఎలిజిబుల్ కూడా ఉండదు. సో దయచేసి ఎవరైతే ఈ యొక్క వీడియోను కనుక చూస్తూ ఉన్నటువంటి వారు, నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏం విమర్శించట్లే, నేను పాయింట్లే మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని దయచేసి ఒక వీడియో రూపంలోనో ఏదో ఒకటి చేసి కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించినటువంటి ఏదో ఒక సమాచారాన్ని అయినా కానీ తీసుకుని వచ్చి ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులను దయచేసి ఆదుకోండి. చాలా ఆర్థికపరమైనటువంటి బాధలతో పాటు మానసికమైనటువంటి వేదనను కూడా వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఎవడికి బుద్ధి పుట్టినోడు వాడు 30 సెకండ్లు ఉన్నటువంటి అప్డేట్ మీద 3 గంటల వాయిస్ చాట్లు పెడతాడు, లేదంటే 1 గంట సేపు లైవ్లు పెట్టేసి కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క మనోభావాలతో ఆడుకుంటూ ఉన్నారు. చెప్పేది బ్యాటర్ కరెక్టే, నిజంగానే అప్డేట్ ఉన్నప్పుడు అది 1 నిమిషంలో మీరు చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ గంటలు పెట్టి అభ్యర్థులు మీరు చాలా దాన్ని ఏమంటామంటే గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. దీనివల్ల నోటిఫికేషన్లో ఉద్యోగాలు కొట్టేటటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఉద్యోగాలు కొట్టలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినారు. దయచేసి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు రియాక్ట్ కండి. పెద్ద ఏవైతే యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయో, మేము ఏవైతే సమస్యలు ఉన్నాయో, ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి మీద మేము గలమెప్పుతామనేటువంటి ఎవరైతే న్యూస్ ఛానళ్ళు కానీ లేదంటే యూట్యూబ్ ఛానళ్ళు కానీ ఉన్నాయో, ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం దగ్గర నుంచి అన్నీ ఇప్పటివరకు జరిగినటువంటి మొత్తం కూడా మీరు తెప్పించుకునేటటువంటి మీకు స్తోమత ఉంటుంది. డెఫినెట్గా మీరు తెప్పించుకుని ఒక అనాలిసిస్ చేయండి. ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇంత క్లమ్జ్ అయిపోయింది, ఇది ఎప్పటికీ పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది, ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి, ఆ కోర్టు కేసుల వల్ల ఈ నోటిఫికేషన్కు ఉన్నటువంటి ప్రమాదం ఏమి, నెక్స్ట్ ఫర్దర్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఉన్నటువంటి ప్రమాదం ఏమి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేయండి. ఇది ప్రభుత్వం వరకు కనుక పోయిందంటే కానిస్టేబుల్ అభ్యర్థులకి అయితే మేలు జరిగినట్లే. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఎవరైనా తప్పుగా భావించొద్దు. థ్యాంక్ యూ.